ప్రస్తుతం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ యుద్ధ పరిణామాలు చాలా తీవ్రంగా పరిణమిస్తున్న సందర్భంలో పాకిస్తాన్ తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేసి వారి యొక్క అక్కసును బహిర్గతం చేసింది. ఇజ్రాయెల్ గనుక ఇరాన్ మీద దాడి చేస్తూ తర్వాత తన పొరుగున ఉన్న పాకిస్తాన్ పైన కనుక దాడి చేయాల్సి వస్తే అప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సహాయం చేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద బాంబులు కనుక వేసినట్లయితే మేము కూడా మాత్రం ఊరుకోకుండా వెంటనే ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ప్రతి దాడి చేయాలి అంటే అమెరికా మీద దాడి చేయాలంటే సుదూరం అయిపోతుంది. కాబట్టి పక్కనే ఉన్న భారత్ మీద మేము బాంబులు వేస్తాము. మెట్రో ప్రాంతాలైన ముంబై, కలకత్తా ప్రాంతాల్లో మేము ముందుగా బాంబులు వేస్తామని హెచ్చరించింది. చూసారా, భారత్ పట్ల ఈ పాకిస్తాన్కి ఉన్న అక్కసు అనేది ఎన్ని జన్మలెత్తినా కూడా, ఎన్ని పరిణామాలు సంభవించినా, ఎంత బుద్ధి చెప్పినా కూడా పాకిస్తాన్ అనేది భారత్ మీద ఉన్న తన యొక్క కక్షను ఎప్పటికీ కూడా మాసిపోదు. ఎప్పటికీ కూడా వాళ్ళు పగతోనే రగిలిపోతూ ఉంటారని ఈ యొక్క వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. పశ్చిమాసియా భద్రత, ఈ పశ్చిమాసియా సంబంధించిన ఈ యుద్ధం కనుక తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని చెప్పి పాకిస్తాన్ యొక్క మాజీ హై కమిషనర్ అయిన అబ్దుల్ బాసిత్ ఈ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో మనమంతా కూడా అందరము కూడా అలర్ట్గా ఉండాల్సిందే. పాకిస్తాన్ మన పొరుగు దేశమే కదా, మన నుంచి విడిపోయిన ఒక పార్టీ కదా అని మనము జాలి చూపుతూ వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా మామూలుగా ఉంటూ వస్తే వాళ్ళు మాత్రం అణువణువున వాళ్ళ యొక్క పగను తీవ్ర రూపం దాలుస్తుందని మనకు ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. అంటే వారి యొక్క ఈ పగ అనేది ఎప్పటికీ కూడా పోదు, పక్కలో బల్లెంలాగే పాకిస్తాన్ ఉంటుందని చెప్పడానికి ఈ యొక్క బాసిత్ యొక్క వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇదే చర్చించుకోవడం జరుగుతుంది. ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు ప్రతి దాడి వారి మీదే చేస్తాం, కానీ పాకిస్తాన్ చూసారా, వాళ్ళ మీద దాడి చేసే సత్తా మాకు లేదు, సుదూరంగా ఉంది కాబట్టి పక్కనే ఉన్న పొరుగు దేశమైన భారత్ మీద మేము దాడి చేస్తాము, దండయాత్ర చేస్తాము, అది ఎక్కడికైనా దారి తీయనివ్వండి అని సంచలనంగా ఈ బాసిత్ వ్యాఖ్యలు చేయడం చాలా అంటే చాలా ఘోరంగా సిగ్గుచేటు. అసలు అతని యొక్క తెలివి ఎక్కడ ఉందో ఏంటో మాత్రం కూడా అర్థం కావట్లేదు. చూసారా, యుద్ధ పరిణామాలు ఇలా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతుంది కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సిటీలలో సంచరించే వాళ్ళు ముఖ్యంగా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.